వైసీపీ కీలక నేత హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు నాటిన మొక్క ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాజీ మంత్రి చిలకూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని పార్టీ మారబోతా ఉన్నాడు అంటూ తప్పుడు కథనాలు ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అతి భయంకరంగా విమర్శలు చేసి బాగా పాపులర్ అయ్యారు. మహానాడులో ఒక ప్రసంగం చేస్తే అందరూ ఈమె ఎవరు అని ఆలోచించే విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఎలాగో చిలకలూరుపేటలో పుల్లారావు గారిని కాదని విడుదల రజనీకి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి వేరే ప్రాంతాల్లో కూడా ఆమెకి టికెట్ ఎక్కడ పరిశీలనలో కూడా లేకపోవడంతో గబాలన జంపై వైసీపీలోంచి టికెట్ తెచ్చుకొని అక్కడ అప్పటి మంత్రిని ఓడించింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగిన షఫలింగ్లో మంత్రి పదవి కూడా పొందారు. కీలక మంత్రి పదవి దాదాపుగా 2.5 సంవత్సరాలు అనుభవించారు. ఇక తర్వాత చిలకూరుపేటలో అప్పటి వైసీపీ ఎంపీకి విడుదల రజని ఫాలోవర్స్కి పెద్ద గొడవలు జరిగాయి. వాళ్ళ మధ్య దాదాపుగా పచ్చిగడ్డ వేస్తే రగిలా అంతా ఇష్యూస్ నడిచాయి. దాంతో అప్పటి ఎంపీకి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వారు ఓటేసే అవకాశం లేదు అనే రిపోర్ట్స్ రావడంతో విడుదల రజని వెంటనే గుంటూరు 2కి బదిలీ చేశారు. గుంటూరు 2 కంటే నాన్ లోకల్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు అనుకున్నారు. చిలకూరుపేటలో ఉంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చి ఉండేవి విడుదల రజనీకి. గుంటూరు 2కి వస్తే దారుణంగా పరాజయం పాలైంది. ఇక గుంటూరు 2లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. గుంటూరు 2 అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పెద్ద వాళ్ళనే ఓడించి పంపించారు. ఇంకా అలాంటిది విడుదల రజనీకి అక్కడ అవకాశాలు లేవు. అక్కడ వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎక్కడో ఆమెను తీసుకొచ్చి మా గుంటూరు 2లో రుద్దితే మా భవిష్యత్తు ఏంటి, ఒకసారి పొరపాటున గెలిపిస్తే ఇక మీరు చక్కగా పాతుకుపోయిద్ది, మేమంతా జెండాలు మోయాల్సిందే అని చెప్పేసి వారు కూడా సహకరించారు. ఇక మరలా చిలకూరుపేటకి బదిలీ చేశారు. చిలకూరుపేటలో కూడా ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో పార్టీ అధిష్టానం నుంచి నువ్వు అర్జెంటుగా రేపల్లె వెళ్ళాలా, నీ సేవలు అక్కడ అవసరం. విడుదల రజని బీసీ కాబట్టి రేపల్లెలో బీసీ జనాభా 63% ఉన్నారు కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న మంత్రిని భవిష్యత్తులో ఓడించాలంటే నువ్వే సరైన అభ్యర్థి అని చెప్పేసి విడుదల రజనిని రేపల్లెకి పంపించే కార్యక్రమాన్ని రుద్దుతూ ఉన్నారు. అందుకు ఆమె సశే మిరా అంటుంది. ఇప్పటికే నన్ను చిలకూరుపేట నుంచి గుంటూరుకి వేశారు, గుంటూరు 2కి ఆడ అయిపోయింది. మళ్ళీ చిలకూరుపేట తీసుకొచ్చారు, మళ్ళీ రేపల్లె అంటున్నారు. ఇలా మార్చుకుంటూ పోతే నా రాజకీయ భవిష్యత్తు శూన్యమయ్యే అవకాశం ఉంది. నేను రాజకీయాల నుంచి దూరమైనా దొరుకుతా కానీ ఆ రేపల్లె వెళ్ళమంటే రేపల్లె, బాపట్ల వెళ్ళమంటే బాపట్ల, ఎర్రగొండపాలెం వెళ్ళమంటే ఎర్రగొండపాలెం, అద్దంకి అంటే నా వల్ల కాదు. చిలకూరుపేట నుంచి చేయమంటే చేస్తాను, లేదంటే వేరే వాళ్ళని చూసుకోండి అనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తాను. అందుకే ఆమె పార్టీ మారబోతా ఉంది అనే సంకేతాలు కూడా వారే ఇచ్చారా అనే అనుమానం కూడా కలుగుతాం. ఇప్పుడే తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ అయిపోయింది, ఇక మిగిలింది జనసేన బీజేపీ. మరి ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీలోకి వెళ్ళడం అంటే భవిష్యత్తులో ఆ పార్టీలో టికెట్లు తెచ్చుకోవడం చాలా కష్టం. మరలా బీజేపీ జనసేనలోకి వెళ్ళినా కూడా టీడీపీతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి సాధ్యం కాదు ఆ ఈక్వేషన్స్. ఉంటే వైసీపీలో కొనసాగడం, లేదంటే రాజకీయాల నుంచి విరమించడం తప్ప వేరే అవకాశం లేదు. అయితే రేపల్లెకి వెళ్లకుండా చిలకూరుపేటలోనే కొనసాగే విధంగా ఆమె ఆ పార్టీ మారబోతా ఉంది, రాజకీయాలని విరమించబోతా ఉందంటూ కొంత ప్రచారాన్ని వారే క్రియేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ వైసీపీ కన్వీనర్గా ఉన్నారో, ఇన్ఛార్జిగా ఉన్నారో విడుదల రజని, ఆమె స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీని మీద రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఈరోజు దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.